అనుకున్నట్టే తప్పు ఆయనదే, తాగిండి అనుకుందాం. ఆ మనిషి ఎవరో కూడా నాకు తెలియదు, కానీ తాగిండి అనుకుందాం. మరి ఒక మనిషి కంటిన్యూస్గా హైదరాబాద్ నుంచి విజయవాడ దాటిన వరకు తాగుకుంటూ డ్రైవింగ్ చేస్తామంటే ఎక్కడ కూడా పోలీసు వాళ్ళు చెక్ చేయలేదా? అసలు లాస్ట్ మంత్ మార్చి నెలలో, అది ఎకనామిక్ ఇయర్ అంటారు, అంటే ఏమున్నా కానీ లెక్కలు మొత్తం క్లియర్ చేస్తారా, చలానాలు కానీ అవన్నీ. మరి అట్లాంటప్పుడు అడుగడుగున పోలీసులు ఆపుతానే ఉన్నారు, చలానాలు చెక్ చేస్తానే ఉన్నారు, ఇవన్నీ చేస్తానే ఉన్నారు. మరి ఒక్కళ్ళు కూడా ఆపలేదా ఆ మనిషిని? కనీసం చలానాలు చెక్ చేయడానికి కూడా ఆపలేదా? ఆపితే మరి ఆయన తాగున్న సంగతి తెలిసిపోయేదే కదా. విజయవాడ వచ్చి విజయవాడ సిటీలో కూడా మళ్ళీ ఫ్లైఓవర్లు ఎక్కి దిగి మళ్ళీ విజయవాడ దాటి బయటికి పోయిందాక ఒక్కసారి కూడా చెకింగ్ చేయలేదా? అంటే పోలీసు వ్యవస్థ ఏ రకంగా ఇందుట్లో పనిచేస్తుందంటే, అంటే ఈ రకంగా మీరు ఒక బైకర్ విషయంలోనే ఎలా ఉంటే మరి మిగతా డ్రంక్ అండ్ డ్రైవ్లు ఏం టెస్టులు చేస్తున్నట్టు మీరు? ఇది పోలీసు వ్యవస్థ మొత్తానికి అడుగుతున్నా, ఏం టెస్టులు చేస్తున్నట్టు?